సార్ ఒక నిమిషం కరెంట్ వస్తే బాగుంటుంది సార్. లేదు సార్, లైటింగ్ రాలేదు సార్. కరెంట్ వస్తే ఈ మధ్యకాలంలో పొంగునూరు మరియు పరిసర మండలాల్లో దేవాలయాల్లో జరుగుతున్న దొంగతనాలకు సంబంధించి గౌరవ అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మదనపల్లె డిఎస్పీ సార్ గారి పర్యవేక్షణలో సదరు ముద్దాయిల కోసము స్పెషల్ టీంను ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా ఈ దినం ఉదయము మన శ్రీకృష్ణ దేవాలయాల క్రాస్ వద్ద ఒక ఆటో వస్తూ ఉండి బజాజ్ ఆటో ఏపీ 39W8158 బజాజ్ ప్యాసింజర్ ఆటోను ఆపగా అందులో ఒక వ్యక్తి పోలీసును చూసి పారిపోవడం ప్రయత్నించగా ఆ వ్యక్తిని మేము పట్టుకొని విచారించగా ఆ వ్యక్తి పేరు ఎలకపల్లి ప్రభాకర్, వయసు 39 సంవత్సరాలు, తండ్రి పేరు వై కుమార్. ఇతని స్వగ్రామము పీలేరు మండలం ఎర్రగుంట్లపల్లి. అయితే ప్రస్తుతం మదనపల్లి టౌన్లో మొలకల్దిన క్రాస్ వద్ద బాడుగా ఇండ్లు తీసుకొని నివసిస్తున్నాడు. అతను తన విచారణలో భాగంగా నిందితుడు పొంగునూరు మండలంలో మన గూడూరుపల్లి క్రాస్ వద్ద బోయకొండ గంగమ్మ టెంపుల్లో ఈ నెల 17వ తేదీన 2 గంటలు ఈ పూజ చేసే వస్తువులు దొంగిలించినట్లు అంగీకరించాడు. అదేవిధంగా సోమల మండలము, నిమ్మనపల్లి, చౌడపల్లి, సదుం మండలాలు కూడా దొంగతనాలు చేసినట్లు చెప్పాడు. దాన్ని ఆధారం చేసుకొని మేము కన్సర్న్ పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసి కనుగొనగా వారు సోమల పిఎస్ లిమిట్స్లో 10 కేజీల ఎత్తుగల విగ్రహం, పోతురాజు విగ్రహం దొంగతనం చేసినట్టు చెప్పారు. అదేవిధంగా నిమ్మనపల్లి పిఎస్ లిమిట్స్లో వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహం మరియు 2 అమ్మవార్ల పంచలోహ విగ్రహాలు, మరియు అదేవిధంగా చౌడపల్లి పిఎస్ లిమిట్స్లో ఒక పంచలోహ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహము మరియు 2 ఇత్తడి దీపస్తంభాలు మరియు చేసినట్లు ఒప్పుకున్నాడు. అదేవిధంగా సదుం పిఎస్ పరిధిలో ఒక గరుడ వాహనము, ఒక కంచు గంట చేసినట్లు ఒప్పుకున్నాడు. దాన్ని బట్టి అతన్ని విచారించి మరియు ఆ ఆటోను స్వాధీనం చేసుకొని చెక్ చేయగా అందులో ఈ నేరాలకు సంబంధించిన విగ్రహాలు తీసుకొని అతన్ని సేల్ చేయడానికి తీసుకొని వెళ్తుండగా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. తదుపరి అతన్ని అరెస్ట్ చేసి ఫార్మాలిటీస్ అని కంప్లీట్ అయిన తర్వాత గౌరవ కోర్టు నందు హాజరుపట్టడం జరుగుతుంది. పొంగునూరు పీసుకు సంబంధించి 3 కేజీల 400 గ్రాములు జ్యోతులు మరియు కంచు గంట వచ్చేసి 2 కేజీలు. అదేవిధంగా సోమల పీసుకు సంబంధించి పంచలోహ విగ్రహం పోతురాజుది వచ్చేసి 10 కేజీల 900 గ్రాములు. నిమ్మనపల్లి పిఎస్కు సంబంధించి వెంకటేశ్వర స్వామి విగ్రహం మరియు 2 అమ్మవార్ల విగ్రహము తూకం వేస్తే వాటి బరువు వచ్చేసి 34 కేజీల 700 గ్రాములు వచ్చింది. చౌడేపల్లి పిఎస్కు సంబంధించి పంచలోహ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహము మరియు 2 దీపస్తంభాలు, వాటి బరువు మొత్తం 34 కేజీల 700 గ్రాములు వచ్చింది. అదేవిధంగా సదుం పిఎస్కు సంబంధించి గరుడ వాహనము, కంచు గంట ఈ రెండింటి బరువు వచ్చేసి 14 కేజీల 340 గ్రాములుగా తెలిసింది. వాటి మనకు మార్కెట్ వాల్యూ తెలియదు. ఐడెంటిఫై చేయడం జరిగింది. 5 కేసులు వచ్చేసి పొంగునూరు పిఎస్ ఒకటి, సోమల పిఎస్ ఒకటి, నిమ్మనపల్లి పిఎస్, సౌడోపల్లి పిఎస్, సదుం పిఎస్ చూసాము. గతంలో ఏమి కేసులు ఏమి లేవు.